ఇప్పుడే కోసుకొచ్చానండి పచ్చిమిరపకాయలు. సో ఇవి ఎక్కువ రోజులు స్టోర్లో మనం స్టోరేజ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్తున్నాను. ఓకేనా? ముందు ఏం చేయాలంటే మనం కోసుకొచ్చుకున్నాక బాగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకొని తొడిమెలు తీసేయాలి. ఓకే, నేనైతే తొడిమెలు తీసేస్తానండి. మీకు తొడిమెలతో ఉంచుకున్నా పర్వాలేదు మీరు. ఓకే, మీ ఇష్టం, అది మీ ఆప్షన్. ఓకే, ఎలాగైనా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ముందు ఇవన్నీ తొడిమెలు తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా తొడిమెలు తీసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెము తడి అంతా ఆరేలాగా ఇలా తుడుచుకుందామండి. మరి అంతా ఏమి డ్రై అయిపోయేలాగా తుడకలేదు, కొంచెం మాయిశ్చర్ ఉన్నా ఏం కాదు. ఓకే, ఇలా తుడిచేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఈ డబ్బాలో ఇంతకుముందు ఒక 15 days ఆర్ 20 days బిఫోరు స్టోర్ చేసుకునేవి చూపిస్తున్నానండి. ఓకే, చూడండి, ఇలా పైన కూడా పేపర్ నాప్కిన్ వేయాలి అండ్ కింద కూడా చూడండి. ఇవి తొడిమెలతోనే పెట్టుకున్నాను. 20 days అయ్యాయండి. దీనికి తేడా చూడండి ఎలా ఉన్నాయో. 20 days పైనే అయ్యింది. ఓకే, మీకు జస్ట్ అప్రాక్సిమేట్గా 20 days అని చెప్తున్నాను. చూడండి, ఇవి చూడండి, ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సేమ్ ఇవి ఎలా ఉన్నాయో ఇలాగే ఉన్నాయి. తొడిమెలతో తొడిమెలు తీసేశాక తొడిమెలతో ఉన్నా కూడా సేమ్ ఇదే ఫ్రెష్నెస్తో ఉంటాయండి. ఏం చేయాలంటే మనం ఆల్వేస్ పచ్చిమిరపకాయలు అన్నిటికీ సేమ్ టెంపరేచర్ బాక్స్లో పెట్టాక సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. ఓకేనా? నేను ఇప్పుడు ఇవి కూడా తొడిమెలు తీసేసుకుంటానండి. వాష్ చేసా కానీ తొడిమెలు తీయలేదన్నమాట, అంతే తేడా. ఇప్పుడు ఇవి కూడా తొడిమెలు తీసేసుకుంటాను. ఎప్పుడైనా ఏ వెజిటబుల్ అయినా కానీ, పచ్చిమిరపకాయలే కాదు, ఎనీ వెజిటబుల్ అయినా కూడా ఆ కాయలో ఉండే మాయిశ్చర్ అనేది పోయింది అంటే అప్పుడు వడిలిపోయినట్టు స్టార్ట్ అవుతుంది అనమాట. అందువల్ల మనం సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటాయి వెజిటబుల్స్లోని. మీరు అన్నీ ఒకసారే యూస్ చేసుకోవచ్చండి. ఇవేమో కొత్తవి, ఫ్రెష్వి, ఇవి ఓల్డ్వి, ఇవి ఫస్ట్ ఫినిష్ చేద్దాం, ఇవి తర్వాత ఫినిష్ చేద్దాం, అలా ఏమీ లేదండి. అన్నీ ఇవి 20 days బిఫోర్ అయినా ఒకలాగే ఉంటాయి, ఇవి ఫ్రెష్ అయినా ఇప్పుడు కోసుకొచ్చినవైనా ఒకలాగే ఉంటాయి. అసలు ఆ సౌండ్ చూడండి, తొడిమెలు తీసేటప్పుడు ఖణ్ ఖణ్ అని సౌండ్ వస్తూ ఉంది. సో అంత ఫ్రెష్గా ఉన్నాయి 20 days ఓల్డ్ పచ్చిమిరపకాయలు అయినా కూడా. యూజువల్గా ఫాస్ట్గానే అయిపోతాయండి. కొంచెము ఈ మధ్యన వీకెండ్స్లో పార్టీలు ఉండడం వల్ల, ఎక్కువ వంటలు లేకపోవడం వల్ల ఇంట్లోని అయిపోలేదన్నమాట. మామూలుగా అయితే అయిపోతాయి అన్నమాట తొందరగానే. శ్రావణ మాసం ఒకటి, అందరూ పేరెంటాలకు పిలిచినప్పుడు ప్రసాదాలు కూడా ఇస్తుంటారు కదండి. సో అవి తినేసి వంటలు లేకుండా అయిపోయిందనమాట ఈ శ్రావణ మాసంలోని ఎక్కువగాను. చూడండి, పేపర్ కూడా పెద్ద తడిగా ఏం అవ్వలేదు. సో ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసుకున్నాను. చూడండి, అన్నీ కలిపేశాను నేను. ఓకే, ఫ్రెష్ అన్నీ కింద వేయడము, పాతవన్నీ పైన వేసుకుంటే ఫస్ట్ యూస్ చేసేసుకోవచ్చు, అలా ఏమీ లేదు. ఓకే, అన్నీ యూస్ చేసేసుకోవచ్చు. అండ్ పైన కూడా ఒక టిష్యూ వేయండి. మనకి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఓకేనా? ఒకవేళ ఎక్స్ట్రా మాయిశ్చర్ వచ్చినా కూడా ఈ పేపర్ పైన కింద కూడా వేసాం కదా, సో అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకేనా? మీకు మరీ 4 రోజుల కంటే ఎక్కువ అయిపోతే అప్పుడు ఈ పేపర్ని మార్చండి. ఓకేనా? ఈ విధంగా మనము ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇంకా ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే బయట పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం చూసుకుంటూ ఉండాలి, బయట ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉన్నాయి అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి.